వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాల వివరాలు తెలపాలి. పోలింగ్ నిర్వహణలో ప్రిసైడింగ్ ఆఫీసర్ల పాత్ర చాలా కీలకమైందన్న జిల్లా పంచాయతీ అధికారి. బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను నిలదీత. స్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలి అన్న మల్లు వెంకట నాగార్జునారెడ్డి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి. పాల్వంచ మండలంలో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల విస్తృత పర్యటన. సంతోషిమాత దేవాలయంలో అన్నదానం. స్థానిక ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మీరిచ్చే రక్తం పిల్లల ప్రాణాలు కాపాడుతుందన్న డాక్టర్ కుంచపు రాంబాబు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఉన్న 179 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునే వారికి అవసరమైన సమాచారాన్ని వెంటనే సంబంధిత ఎక్సైజ్ స్టేషన్లో పరిధిలోనే వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఉన్న 179 మద్యం దుకాణాల కోసం దుకాణదారులు చేసుకునేటటువంటి అవసరమైన సమాచారాన్ని వెంటనే సంబంధిత ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆబ్గారీ భవన్ సమావేశ మందిరంలో హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలోని 11 ఎక్సైజ్ స్టేషన్ల హెచ్ఎస్ఓలు, ఎస్ఐలు, ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్ టీములతో సమీక్ష నిర్వహించారు. మద్యం దుకాణాలకు సంబంధించిన రిజర్వేషన్లు, 2 ఏళ్లలో మద్యం సేల్స్ వివరాలను దరఖాస్తుదారులకు ఇవ్వాలని సూచించారు. దరఖాస్తులు నింపడం పూర్తి చేసిన అనంతరం ఆబ్కారీ భవన్లోని 3, 4 అంతస్తుల్లో ఉన్న కౌంటర్లలో దాఖలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు రీసీట్, ఎంట్రీ పాసులు అందాయా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించాలని, కొత్త వారు దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చినప్పుడు వారికి తగిన సూచనలు అందించాలన్నారు. ఏ షాప్కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని రోజువారీగా డిస్ప్లే చేయాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి సూచించారు. వీటితో పాటు అప్టైక్లు, ఎన్డీటీపీఎల్ అమ్మకాలు జరుపుతున్న కేంద్రాలపై నిఘా పెట్టాలని, క్రైమ్కు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి, ఏఈఎస్ శ్రీనివాసరావులతో పాటు 11 స్టేషన్ల హెచ్ఎస్ఓలు పాల్గొన్నారు. మొత్తం ఫైనల్ సారీ కొంచెం డిలే ఇది అయిన మన హెడేక్. ఇప్పుడు మనం బంద్ పెడితే మనం తొందరగా వేయించుకుంటాడు, టైం పడుతుంది. జిఎస్టీ తొందరగా వేయించుకుంటాడు. చేతులు లేదు దానికి 1 డేకి తీసుకోండి. ఏదో ఒకటి మీరు ఫుల్ షేప్లో ప్రపోజల్స్ ఈఎస్ గారు పంపించారు. ఒక జిఎస్టీ ఓకే సరే, జిఎస్టీ విషయంలో కొంత రిలేషన్ ఇద్దాము. ఫుల్ షేప్లో ఈఎస్ గారి ఆఫీస్కి వెళ్తేనే స్టాక్స్ ఇస్తారు. ఎప్పటి నుంచి ఈఎస్ ఆఫీస్ నుంచి నాకు లెటర్ వస్తేనే నేను డైలీ పెడతాను సార్కు ఈ వచ్చిన ప్రాబ్లం వచ్చినాయి. తర్వాత బీట్ ఇంకా బ్యాలెన్స్ ఇంకా ఉందండి. టోటల్ 88 lakhs ఉంది ఇంకా. బీట్ బాస్ 1,60 lakhs ఉంది. 5 months బాస్ 5 కదా. నాంపల్లి 10 savings. వెళ్ళిపెట్టాలి మూల కూర్చుంటే ఎట్లా అబ్బా?
నీళ్ళు చాయ్ నీళ్ళు చెప్తా ఓకే. ఏం చెప్పారు చెప్తా మళ్ళీ క్లియర్ చేయించాలి ఏ ఫోర్ షాప్ మలక్పేట ఒకటి ఉంది ఏ ఫోర్ షాప్ ఎవరిది వారాయి మరి ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ప్రిసైడింగ్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మరియు డిప్యూటీ సీఈఓ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ రోజు పీఓ ఏపీఓలు చేపట్టాల్సిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, శిక్షణలో ప్రతి అంశాన్ని పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ప్రిసైడింగ్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మరియు డిప్యూటీ సీఈఓ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ రోజు పీఓ ఏపీఓలు చేపట్టాల్సిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, శిక్షణలో ప్రతి అంశాన్ని పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్ ముందు రోజు ఇచ్చే ఫారాలు, నివేదికలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ప్రతి విషయంలో చాలా జాగ్రత్త వహించాలని తెలిపారు. మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ రోజు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, జెడ్పీటీసీ ఆర్ఓ, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి, మండల అభివృద్ధి అధికారి సత్య ఆంజనేయ ప్రసాద్, ఎన్నికల శిక్షణ అధికారులు దూడల వెంకటేష్, ఎం తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ ఆర్ఓలు కరుణాకర్ రెడ్డి, విజయ్, శ్రీనివాస్, మండలంలోని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద గత 3 సంవత్సరాలుగా పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం వలన వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద గత 3 సంవత్సరాలుగా పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం వలన వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేసి విద్యార్థులను తిరిగి ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించాలని డిమాండ్ చేశారు. ఆందోళన సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా కలెక్టర్ ఎలా త్రిపాఠి కారును అడ్డగించి తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని వేడుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,038 స్కూళ్లలో 23,000 మంది ఎస్సీ విద్యార్థులు, 7,000 మంది ఎస్టీ విద్యార్థులు బకాయిలు చెల్లించకపోవడంతో స్కూల్ యాజమాన్యం వారిని బయటకు పంపిందని తెలిపారు. ప్రైవేట్ స్కూల్ యాజమానులు కూడా పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఎటువంటి స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థుల సమస్యలపై స్పందించి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో చర్చించి విద్యార్థులను స్కూళ్లలో, హాస్టళ్లలో చేర్చే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్కి వినతి పత్రం సమర్పించగా ఆయన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో మీటింగ్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ నాయకులు కార్తిక్, మామిడి జగన్, స్వామి, గాదె నరసింహ, శోభన్, పెరుమాళ్ల సాహితీ, అరుణ, రాజేశ్వరి, లక్ష్మి, సోమాని, శ్యామ్, నరేష్, నామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించేందుకు లౌకిక పార్టీలతో అవగాహన చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి కల్లు నాగార్జునరెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించేందుకు లౌకిక పార్టీలతో అవగాహన చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. వారు కలిసి రాకపోతే వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల్లో ముందుకు సాగుతామన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ బలమైన ప్రాంతాలలో సొంతంగానే పోటీ చేస్తామన్నారు. జిల్లాలో 9 జెడ్పీటీసీ, 56 సర్పంచ్, 59 ఎంపీటీసీ స్థానాల్లో బరిలో దిగుతామన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో కేబీఆర్ ఫంక్షన్లో కాంగ్రెస్ పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో కేబీఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో 6 గ్యారంటీలు అమలు చేస్తూ ఎమ్మెల్యే సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం, ఆలేరు అభివృద్ధిని అగ్రగామిగా నిలిపిన ఐలయ్యకు అండగా ఉంటామని వారు తెలిపారు. షారాజుపేట కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా పుట్ట అరుణ స్వామి పేరును ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు పద్మ, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, మాజీ ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, మార్కెట్ డైరెక్టర్ చిలుకు కృష్ణయ్య, నీలం వెంకటస్వామి, పిక్క శ్రీను, గొట్టం విజయేందర్ రెడ్డి, దూసరి మురళి, ఉట్కూరు సురేష్, జనగాం శ్రీపాల్ రెడ్డి, వంగాల శ్రీశైలం, గ్యాదపాక దీపిక, వనజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం ఏం నడుస్తుంది, ప్రైవేట్ కార్యక్రమం ఏం నడుస్తుంది అనే ఉద్దేశంలో మర్చిపోకుండా అనునిత్యం ఎమ్మెల్యే గారు ప్రజలలో తిరిగి ఒక మంచి మార్కులు, ఒక మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుండు. మరి ఆయన మంత్రి కూడా కాబోతుండు. మరి త్వరలోనే మరి రిజర్వేషన్లు కూడా సక్సెస్ఫుల్ కాబోతున్నాయి. కాంగ్రెస్ చేసిన అన్ని ఏదొక్కటి ఫెయిల్ కాకుండా అన్నీ సక్సెస్ఫుల్గా అయినాయి. మేము ధీమాతో ఉన్నాం కాబట్టి ఇలా గ్రామాలకు వెళ్ళి తప్పకుండా మా వార్డు మెంబర్లను, మా గ్రామ సర్పంచ్లను, మా గ్రామ ఎంపీటీసీలను, ఎంపీపీలను, జడ్పీటీసీలను, జడ్పీ చైర్మన్లను తప్పకుండా మొక్కపోకుండా 100% ప్రజలు మమ్మల్ని మరి అభిమానిస్తుండ్రు. తప్పకుండా మీకు ఓటేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి అందువలన మేము అందరం ఈరోజు సమావేశం పెట్టుకొని ఐక్యతతోని కాంగ్రెస్ కుటుంబ సభ్యులంతా భేదాలు లేకుండా ఎవరికో ఒకరికే టికెట్ వస్తుంది ఆశా వాళ్ళకు అందరికీ కలిసికట్టుగా పనిచేయాల్సిన బాధ్యత అని చెప్పి వారి సూచనలు ఇచ్చి గ్రామాన మీటింగ్ పెట్టుకొని 60-70 మంది వచ్చేటట్టు కార్యకర్తలతోని క్యాండిడేట్ను సెలక్షన్ 1-2 పేర్లు తీసుకొని అవి పూర్తిగా మళ్ళీ ఒక 10 మందిని కమిటీ వేసుకొని మరి సెలక్షన్ ఫైనల్లో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అన్నీ పూర్తి చేస్తాం. మా దాంట్లో ఎలాంటి సమస్యలు లేవు, ముందుకు పోతున్నాం. చాలా స్పీడ్ 100 స్పీడ్లో మా ఎమ్మెల్యే గారు పోతున్నారు కాబట్టి మాకు ఎలాంటి ఆటంకాలు లేవు. కాంగ్రెస్ పార్టీ
విజయదుందుబి మోగిస్తుంది. అన్నిటికన్నీ గతంలో ఏం లేనా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడు ఎంపీటీసీలు గెలిచి ఎంపీపీ కైవసం చేసుకున్నాం, జడ్పీటీసీలు కైవసం చేసుకున్నాం, మరి సర్పంచులు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు కూడా వచ్చినాయి. ఇలా ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా మాకు మంచి ఎంపీ గారు, మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. తప్పకుండా నీటి విషయం కానీ మరి ఇంకా ఏ విషయాలకైనా, రోడ్ల విషయాలు కానీ అన్ని విధాల మరి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. వార్డు మెంబర్లందరినీ కైవసం చేసుకొని మా నాయకులు కార్యకర్తలంతా ఉత్సాహంతో నుండి ఒక విలేజ్ నుంచి వెళ్ళి నేనుంటా అనే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఉంటా అని ఒక్కొక్కళ్ళు ఊరు నుంచి వెళ్ళి ఒక 10 మంది వచ్చారంటే మా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మరియు మా బీర్లా ఇల్లన్న ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇటువంటి పనులు చేసినందుకు ఒక్కొక్క ఊరికి 50 లక్షల నుంచి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అన్ని విధాల సహకారం చేసినందుకు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటామని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీజేపీ కూడా ఎక్కడ నిలబడలేని స్థాయిలో ఉంది. రేపు కూడా 16 గ్రామ పంచాయతీ సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ చాలా ఊర్లలో ఏకగ్రీవం చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే మా ప్రభుత్వం చేసినటువంటి సేవలకు కూడా ఏకగ్రీవం చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఇటుపెట్టి అన్ని గ్రామ పంచాయతీలో సర్పంచ్లను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జడ్పీటీసీలను కైవసం చేసుకుంటామని తెలియజేస్తాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు జనరంజకమైనవని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంహెచ్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండల పరిధిలోనే పాండురంగాపురం, సూరారం, లక్ష్మీదేవిపల్లి, బసవతారక కాలనీలలో సోమవారం కొత్వాలతో పాటు కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా పర్యటించారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు జనరంజకమైనవని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, టీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురం, సూరారం, లక్ష్మీదేవిపల్లి, బసవతారక కాలనీలలో సోమవారం కొవ్వొత్తులతో పాటు కాంగ్రెస్ నాయకుల విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో కొత్వాల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, సబ్సిడీపై గ్యాస్ పంపిణీ పథకం, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యం క్వింటాకు 500 రూపాయల బోనస్, రైతు బీమా, పౌర సరఫరాల శాఖ ద్వారా సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు చేపట్టిందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అభివృద్ధి పథకాలను ముందు ప్రజలకు వివరించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కొత్వాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొండం వెంకన్న, మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, పెద్దమ్మగుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు అయిత గంగాధర్, చిన్నంశెట్టి లక్ష్మీ నరసయ్య, దేవీలాల్, కలగట్ల నాగిరెడ్డి, గంగిరెడ్డి, భువనసుందర్ రెడ్డి, సామ వెంకటరెడ్డి, పిట్టల రాము, ధర్మాసంత్ ఉపేందర్ నాయక్, ఆడెపు చిన్న వెంకటరామయ్య, ఇమ్మడి వెంకన్న, అజ్మీరా, జగదీష్, దేవి, రాజశేఖర్, అంకయ్య, బూక్యా శంకర్, చాప ఎర్రయ్య, దేవా, హుసేన్, బూక్యా కిషన్, బావ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని బంగారిగడ్డలో సంతోష్ మాత దేవాలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారి వడిబియ్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం భాగంగా ఆదివారం రోజున సంతోష్ మాత దేవాలయ కమిటీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ చెక్క నరసింహ మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాల్యం వెంకటాచలం మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు విశ్వసేన యూత్ అసోసియేషన్ వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని బంగారుగడ్డలో సంతోషి మాత దేవాలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారి ఒడిబియ్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున సంతోషి మాత దేవాలయ కమిటీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ చెక్క నరసింహ మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాల్యం వెంకటాచలం మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు విశ్వసేన యూత్ అసోసియేషన్ వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బంగారుగడ్డ మహిళలు తండోపతండాలుగా వచ్చి అన్నప్రసాద వితరణ కార్యక్రమం విజయవంతం చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన ఆడపడుచులకు విశ్వసేన యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి కుంకుమ, పసుపు, పొడిబియ్యం అందచేయడం జరిగింది. లైన్ లైన్ చూస్తేనే డిస్టర్బ్ ఉండదు. రానా పలానా పెట్టానా దాదా ఈ పేపర్ ఒక్క ఫోటో కూడా వస్తుంది కాదు ఆయనదా రాత్రి వస్తుంది రాత్రి వస్తుంది ఫోటోలు కొడుతున్నావు మరి ఈ పేపర్ ఒక్క ఫోటో రాదు. లైన్ అని మనం అయితే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి సభ్యులను ఖరారు చేయుటకు సమావేశం ఏర్పాటు చేసుకున్నామన్నారు. మండలంలో తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య పార్టీ నాయకులు సలహాలు, సూచనలు తీసుకుని గెలుపు కోసం కృషి చేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి సభ్యులను ఖరారు చేయుటకు సమావేశం ఏర్పాటు చేసుకున్నామని వారన్నారు. మండలంలో తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య పార్టీ నాయకుల సలహాలు, సూచనలు తీసుకుని గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ఆయా గ్రామ శాఖలు ముఖ్య నాయకుల సూచన మేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల పోటీ చేసే అభ్యర్థుల అభిప్రాయం సేకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు గడ్డమీది పాండారి, మందడి రామకృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మునగాల శ్రీనివాస్, గిరికత్తుల శ్రీనివాస్, సుద్దాల మాజీ సర్పంచ్ బడక మల్లయ్య, మద్దుల బాలరెడ్డి, తండ్రా శోభన్ బాబు, పొన్నగని మహేష్, తుమ్మ చిన్నపరెడ్డి, జంపాల కొమరయ్య, బొబ్బూరి సుధాకర్, మచ్చా చెన్నారెడ్డి, వినోద్ పెండ్యాల తదితరులు పాల్గొన్నారు.
శ్రీ జయ విలాసిని డెవలపర్స్ మరియు కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కుంచపు రాంబాబు 43వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం బైపాస్ రోడ్లో శ్రీ జయ విలాసిని డెవలపర్స్ ఆఫీసులో తలసేమియా పిల్లల కోసం రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ జయ విలాసిని డెవలపర్స్ మరియు కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కుంచపు రాంబాబు 43వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం బైపాస్ రోడ్ శ్రీ జయ విలాసిని డెవలపర్స్ ఆఫీసులో తలసేమియా పిల్లల కోసం రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తలసేమియా ఒక వంశపారపర్య రక్త రుగ్మత, దీనికి కారణం హెమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రభావితం చేసే జన్యులోపాలు తల్లిదండ్రులకు ఉండే ఈ జన్యువుల ద్వారా పిల్లలకు సంక్రమించి శరీరం తగినంత హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయలేకపోవడం, ఎర్ర రక్త కణాలు దెబ్బతింటాయి, ఫలితంగా రక్తహీనత వస్తుంది. తలసేమియా మేజర్ ఉన్న వారికి క్రమం తప్పకుండా రక్త మార్పిడి అవసరం, ఎందుకంటే వారి శరీరం చాలా తక్కువ మొత్తంలో హెమోగ్లోబిన్ ఉత్పత్తి చేస్తుంది. క్రమం తప్పకుండా రక్త మార్పిడి చేయించుకునే వ్యక్తులు ఐరన్ ఓవర్లోడ్ అని పిలువబడే సమస్యకు గురయ్యే ప్రమాదం ఉందని, కావున మీరు ఇచ్చే రక్తం పిల్లల ప్రాణాలు కాపాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఖాజాబాయ్, భాగం శ్రీను, దొబ్బల సురేష్, టీవీ రాజు, జహీర్బాయ్, చెన్ను కొండయ్య, ఆకుమయ్య, ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాల వివరాలు తెలపాలి. పోలింగ్ నిర్వహణలో ప్రిసైడింగ్ ఆఫీసర్ల పాత్ర చాలా కీలకమైందన్న జిల్లా పంచాయతీ అధికారి. బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను నిలదీత. స్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలి అన్న మల్లు వెంకట నాగార్జునారెడ్డి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి. పాల్వంచ మండలంలో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొట్వాల విస్తృత పర్యటన. సంతోషిమాత దేవాలయంలో అన్నదానం. స్థానిక ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మీరిచ్చే రక్తం పిల్లల ప్రాణాలు కాపాడుతుందన్న డాక్టర్ కుంచపు రాంబాబు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.